హాయ్ అండి, వెల్కమ్ టు లేఖస్ రెసిపీస్. ఈరోజు మనం రవ్వ లడ్డూని సింపుల్గా 15-20 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలి అని పిల్లలు అడిగినప్పుడు కానీ, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, ఫెస్టివల్స్ అప్పుడు దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడానికి కానీ, దేనికైనా చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. పాకం అనేది అవసరం లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. వేసేసుకొని నెయ్యి వేడెక్కగానే 2 కప్పుల సూజీ రవ్వని వేసుకోవాలి. ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు మంచిగా నిదానంగా వేయించుకోవాలి. ఆ వేగేటప్పుడు ఒక మంచి స్మెల్ అనేది వస్తుందండి. అంతవరకు కూడా ఇది నిదానంగా వేయించుకోవాలి. అడుగనేది మాడిపోకుండా మంచిగా పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకొని ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అది వేగిన తర్వాత అందులో వేసేసుకోవాలి. వేసుకొని దాన్ని కొంచెం చల్లార్చుకోవాలి. ఈ లోపల మళ్ళీ కడాయి పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో 1 కప్పు కొబ్బరిని, పచ్చి కొబ్బరి అండి ఇది, పైన బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి నేను పల్సెస్లో గ్రైండ్ చేశాను. ఇప్పుడు అది వేసేసుకొని లో ఫ్లేమ్లో అది కూడా ఒక 10 మినిట్స్ పాటు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అదే రవ్వలో వేసేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1.5 కప్పుల షుగర్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 6-7 ఇలాచీ వేసేసి ఇప్పుడు ఈ చక్కెర అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మీకు చూపించే విధంగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కకు పెట్టుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కాజు, బాదం, పిస్తా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక 1/2 కప్పు వరకు వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ముందుగా చల్లార్చుకున్న రవ్వలో గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. వేసేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చల్లారినట్టుగా అవుతుంది కదండి. ఇప్పుడు చేత్తో మొత్తం ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మనం రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవాలంటే మనం రవ్వ వేయించుకునే దాంట్లోనే ఉంటుందండి ఆ కమ్మదనం. నిదానంగా అయినా కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు రవ్వ లడ్డు అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత నెయ్యి కూడా మంచిగా వేసుకోవాలండి. అప్పుడైతే మనకి రవ్వ లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేత్తో అంతా బాగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ బాగా కలుపుకొని ఇదంతా దగ్గరగా కొంచెం ముద్దలాగా అవుతుందండి. ఇలా మనం డైరెక్ట్గా చేసేస్తే మనకి రవ్వ అనేది రవ్వగా తెల్లగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే, సాఫ్ట్గా ఉండాలంటే ఒక 1 అవర్ అలాగా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలు ఇదంతా కూడా మంచిగా రవ్వ అనేది పీల్చేసుకుంటుంది. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి లడ్డు కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం గట్టిగా చేస్తే తినలేం కదండి. రవ్వ లడ్డు తినాలంటే కొంతమందికి అంత ఇష్టంగా అనిపించదు. ఇలా మనం ప్రిపేర్ చేసుకుందామంటే రవ్వ లడ్డు ఇలా ఉంటుందా, ఇంత సాఫ్ట్గా ఉంటుందా అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంత బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మనకి రవ్వ కూడా అలా తెల్లగా కనిపించకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీగా అనిపిస్తుంది కదా మీకు. ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇది మనం చేసినప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ డేకి అయితే ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఇవి బయట పెట్టుకుంటే మనకి 3 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటాయి. చాలా బాగుంటాయండి. ఒక్కసారి ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. చూస్తేనే నోరూరిపోయే రవ్వ లడ్డూని మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీ పిల్లలకి, పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది. నోట్లో వెన్నలాగా కరిగిపోయే రవ్వ లడ్డు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే లేఖస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.